కూడా ప్రమోషన్స్ ఇస్తూ వెళ్ళారు సార్. ఇంతకు ముందు నా పేరు అనంత్ శంకర్ ప్రసాద్, ఇప్పుడు నా పేరు అనంత్ శంకర్ ప్రసాదే సార్. కానీ నేను పనిచేస్తున్న నా గ్రామ పంచాయతీ పేరే నా పేరైంది సార్. పలానా డీతాలవలస పంచాయతీ సెక్రటరీ, పలానా దుప్పాడు సెక్రటరీ, పలానా పాలవలస పంచాయతీ సెక్రటరీ అని అంటారు సార్. మాకు ఒక పంచాయతీలో ఏదైనా ఒక బండికి 2 చక్రాలు ఉంటే మొదటి చక్రం సర్పంచ్, రెండో పంచాయతీ, రెండో చక్రం సెక్రటరీ సార్. ఏదైనా సరే ఈ పంచాయతీ సెక్రటరీ ఒక ప్యాషన్. నేను ఇంతకు ముందు ఎంబీఏ చదివాను సార్. నేను యాక్సిస్ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ గా పనిచేశాను, మహీంద్రా అండ్ మహీంద్రాలో పనిచేశాను, వేటు వెల్త్ లో పనిచేశాను సార్. తర్వాత నేను జాబ్ మాని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. ఈ జాబ్ అనే ప్యాషన్ మీద నేను వచ్చాను సార్. ప్యాషన్ తో ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన వరం. ఈ వరం నాకేవైతే రిసోర్సెస్ ఉన్నాయో, వేరే మైక్ ఇవ్వడానికి కాదు, మీరు ఇన్ని చదివి వచ్చారా? కాదు, యాక్సిస్ బ్యాంక్ అన్ని ఇన్ని చోట్ల పనిచేసేది ఈ జాబ్ నాప్ చేశారా? నా డేట్ ఆఫ్ బర్త్ 1981 ఆగస్ట్ 15 సార్. సో ఏంటంటే నేను ఎంబీఏ చదివాను సార్. తర్వాత కార్పొరేట్ లో వర్క్ చేశాను సార్. తర్వాత మా ఫాదర్ రిటైర్డ్ తహసీల్దార్ సార్, 15 years ఎంఆర్ఓగా పనిచేశారు. మా ఫాదర్ చెప్పేవారు, అరే నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళు, టీచర్కి వెళ్ళు అంటే, టీచర్ వద్దు డాడీ అని నేను ఏదో యూఎస్కి వెళ్ళిపోవాలి లేకపోతే ఏదో ఆలోచనలు ఉండేవారు సార్. నేను ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో మన కృష్ణతేజ సార్ అప్పుడు ఫ్యాకల్టీగా వర్క్ చేసేవారు సార్. ఇంటర్నేషనల్ బిజినెస్ చదివేవారు. ఆయన మాకు ఇన్స్పిరేషన్ సార్. అప్పుడు 2012 గ్రూప్ 2లో అశోక్ నగర్లో 2012 గ్రూప్ 2లో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ మా అందరికీ మోటివేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ చదివేవారు, ఫ్యాకల్టీగా చెప్పేవారు. సార్ ప్రిపేర్ అవుతూ ఫ్యాకల్టీగా చెప్పేవారు. మేము ప్రిపేర్ అయినప్పుడు నేను గ్రూప్ 2 సాధించాలని అనుకున్నాను సార్. ఆ తర్వాత నేను సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా నేను 2019లో జాయిన్ అయ్యాను. ఇదంతా నేను చూసుకున్న తర్వాత, నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు నా ప్యాషన్తో, నా చదువు, నా కమిట్మెంట్, నా డెడికేషన్, నా ఇన్స్పిరేషన్, నా మోటివేషన్ ఇవన్నీ కూడా నేను నా గ్రామ పంచాయతీ మీద చూపిద్దాం అనుకున్నాను సార్. ఏదైతే నాకు ఎమోషన్ ఉందో ఆ గ్రామ పంచాయతీలో నేనంతా కూడా ఆల్మోస్ట్ 2 kilometers, 1.5 kilometers, 3 kilometers రేడియస్ ఉంటుంది. ఆ రేడియస్లో నేనంతా కూడా ఊర్లో వెళ్ళి చూసేవాడిని. నేను బైక్ మీదో లేదా కారులోనో లేదా ఎక్కడ బై వాక్ నేను అంతా వెళ్ళేవాడిని. నేను గ్రామ పంచాయతీ ప్రజలందరితో కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏ ఇష్యూ ఉంటే, సపోజ్ మేము కూడా మా ఫ్రెండ్లీ హెల్దీ రిలేషన్లో మాకు ప్రైవేట్ గ్రూప్స్ కూడా ఉంటాయి మా సెక్రటరీస్కి. ఒక గవర్నమెంట్ ప్లేస్ ఉందనుకోండి సార్, అక్కడ ఏదైనా సరే యూటిలైజ్ చేయకుండా ఉన్నాం అనుకోండి సార్, మా సర్పంచ్ గారు చెప్పి సార్ 20,000 అవుతుంది, 30,000 అవుతుంది, దీని చుట్టూ ఫెన్సింగ్ వేసేద్దాం, మధ్యలో మొక్కలు వేసేద్దాం సార్ అంటే మనకి ప్రాపర్టీ ప్రొటెక్షన్ అయ్యి ఉండేది. అలాగే మా క్లాప్ మిత్రాస్ ఉంటారనమాట, బాబు ఇది కొంచెం డ్రైన్ ఉంది, డ్రైన్ క్లీన్ చేసేవచ్చు కదా. ఇప్పుడు మన గ్రామ